MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ, ప్రాంతీయ రింగ్ రోడ్, రింగ్ రైలు తదితర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించాలని కోరారు సీఎం. హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రోఫిట్మెంట్ అవకాశం కల్పించాలని కోరారు. ఆహార భద్రత కార్డుల లబ్ధిదారులకు 3 నెలల రేషన్ జూన్లోనే ఇవ్వనున్నారు. రానున్న వర్షాకాలంలో వానలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్, జూలై, ఆగస్టు నెలల కోటాని ఒకేసారి పంపిణీ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇది జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత ప్రభుత్వము ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. లోపభూయిష్టంగా నిర్మాణం కారణంగానే కాళేశ్వరం కూలిపోయిందన్నారు. బీఆర్ఎస్ నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్ఎల్బీసీ పనులు పునఃప్రారంభించి ఈ టర్మ్లోనే పూర్తి చేస్తా ఉన్నారు ఉత్తమ్. నల్గొండ జిల్లాలో ఆయిటీ పాముల ఎత్తిపోతల పథకము సమీక్ష అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి. కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కేటాయించిందన్నారు మంత్రి ఉత్తమ్. అందులో గత ప్రభుత్వం 512 టీఎంసీలు ఏపీకి, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా పంచిందన్నారు. ఫలితంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునఃపరిశీలన చేశామన్నారు. విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణకు 70% వాటా రావాల్సి ఉన్నా ఏపీకి 66%, తెలంగాణకి 34% కేటాయింపులకు ఒప్పుకున్నారని మండిపడ్డారు. తమ వాదన వినిపించేందుకే బ్రిజేష్ ట్రిబ్యునల్లో కేసు మళ్లీ రీఓపెన్ చేయించామన్నారు ఉత్తమ్. తెలంగాణను కాపాడుకునేందుకు మరొక ఉద్యమం రావాలి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అది ఓయూ నుంచి మొదలు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కులను ప్రభుత్వం పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఓయూలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంపై ఆయన ప్రసంగించారు. కరోనా సీజనల్ వ్యాధులపై సమీక్షించారు మంత్రి దామోదర. మన దేశంలో పరిస్థితి నార్మల్గా ఉందని, JN1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని, ఈ వేరియంట్ 2023 నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వారికి తప్పితే ఇతరులెవరికి అసలు హాస్పిటలైజేషన్ అవసరమే ఉండదన్నారు. ఇవాళ కుప్పంలోని శివపురం గ్రామంలో ఉదయం 10 గంటలకు గృహప్రవేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు. శాంతిపురం మండలము కడపల్లె పంచాయతీ శివపురంలో సొంత ఇల్లు నిర్మాణం చేయించారు. కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయనున్నారు సీఎం. నియోజకవర్గం ప్రజలను విందుకు ఆహ్వానించారు. కుప్పంకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేష్. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించిన చంద్రబాబు దేశ, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలని తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు. ఏపీలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాఖను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. చంద్రబాబు ప్రజెంటేషన్పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను అన్ని రాష్ట్రాలు పరిశీలించి అధ్యయనం చేయాలన్నారు. చంద్రబాబు చెప్పిన పలు అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలన్నారు. టీమిండియా లాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలన్నారు. కొత్త నగరాల నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. రాష్ట్రాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. జూన్ 1 నుంచి ఏపీ, తెలంగాణలోని థియేటర్లలో సినిమాల ప్రదర్శన యథావిధిగా జరగనుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతోటి నిర్మాతలు సమావేశమై వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. థియేటర్ల బంద్ అనేది ఉండదని ఫిల్మ్ ఛాంబర్ తేల్చి చెప్పింది. దీంతో జూన్ 12న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నెల 30న జరిగే ఈసీ మీటింగ్లో కమిటీ ఏర్పాటు జరుగుతుందని, కమిటీ సూచనల మేరకు భవిష్యత్తు నిర్ణయాలుంటాయని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. పెండింగ్లో ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులపై సమీక్షించారు మంత్రి నారాయణ. అధికారుల చుట్టూ తిరగకుండానే అనుమతులు ఇస్తా ఉన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పురపాలక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. లేఅవుట్ అనుమతులు, బిల్డింగ్ అనుమతులు తదితర మున్సిపల్ అనుమతుల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అన్నారు. గతంలో అనుమతుల కోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత తమదే అన్నారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అందించిన దరఖాస్తులకు 72 గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరీక్షలపై పేర్ని నాని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ వైద్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు నిబద్ధతతో సేవలందించే వైద్యులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వైద్యుల మనోభావాల్ని దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పేర్ని నానిపై మండిపడింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం. పేర్ని నాని నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఒక సీనియర్ డాక్టర్ అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ మీద చేసిన ఆరోపణలు తక్షణం వెనక్కి తీసుకోవాలని తెలిపింది. లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధపడాలని చెప్పింది. రాబోయే ఎన్నికల్లో జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు వైసీపీ నేత పోతిన మహేష్. గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలవడం ఖాయమన్నారు. సమిష్టి కృషితో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. మంగళగిరి నుంచే మార్పు మొదలవుతుందని చెప్పారు పోతిన. ప్రజల్ని ఇంకా మోసం చేసే పనిలోనే సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గడిచిన ఏడాదిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పారు. ప్రజల్లో చైతన్యపరిచేందుకు జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటిస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పారు. ఏపీ మద్యం కేసుపై ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సిట్ ఇంకా చాలా అంశాలపై దృష్టి పెట్టలేదన్నారు. గతంలో వైన్ షాపుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించే జీతాల్లో నెలకు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు కిక్ బ్యాక్స్ తీసుకున్నారని అన్నారు. వైన్ షాపుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల జీతాల్లో కూడా ఇదే రకంగా చేశారన్నారు. సిట్ పిలిస్తే వారికి వివరాలు, సాక్ష్యాలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇవాళ్టితో టీవీ9 కేఏబీ ఎడ్యుకేషన్ ఎక్స్పో ముగియనుంది. హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న ఎడ్యుకేషన్ ఎక్స్పోలో 100కు పైగా విద్యా సంస్థలు పాల్గొన్నాయి. భారీగా తరలివస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు టీవీ9 ఎడ్యుకేషన్ ఎక్స్పోపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి అన్ని కాలేజీల వివరాలు ఒకే చోట లభించడం బాగుందన్నారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. రహదారులపై వాహనాలు క్రిక్కిరిశాయి. కాళేశ్వరం వెళ్లే మార్గాల్లో 8 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ రేపు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 1 వే అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో 36వ జాతీయ నాటిక పోటీలు కొనసాగుతున్నాయి. ముగింపు సభకు హాజరైన ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు పలువురు ప్రముఖుల్ని సత్కరించారు. మూలరెడ్డి కళా పరిషత్ అధ్యక్షులు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉద్యమ ప్రదర్శనగా నిలిచిన చీకటి పువ్వు నాటకానికి బహుమతి అందజేశారు అతిథులు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్బాగ్, లక్డీకాపూల్, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఆల్వాల్, మియాపూర్ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి యూసఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోకాలి లోతు వాటర్లో జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో అర్ధరాత్రి భారీ వాన పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచాయి. మోతీబాగ్ ప్రాంతంలో కురిసిన వర్షానికి రోడ్డుపై నీరు నిలిచింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు భారీ వర్ష సూచన చేసింది. 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఢిల్లీలో వర్షాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్లు ప్రకటించాయి. ఋతుపవనాల రాకతోటి కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతోటి చెట్లు కూలిపోయాయి. కరెంటు పోల్స్ విరిగిపడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, అలప్పుజ, త్రిశూర్, ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. మరో 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. కేరళని తాకిన నైరుతి రుతుపవనాలు మరో 2 రోజుల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 1న తెలంగాణకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో కూడా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు ఇవాళ రేపు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం
నీలగిరి కోయంబత్తూరుకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. నీలగిరిలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందన్నారు అధికారులు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరీ నదికి వరద కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని అశోక హోటల్లో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ కానున్నారు ప్రధాని. జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. మోదీ 3.0 ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రత సహా పలు అంశాలపై చర్చించబోతున్నారు. పూంచ్ పర్యటనలో రాహుల్ గాంధీ పాకిస్తాన్ కాల్పుల్లో నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. పాక్ కాల్పుల్లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు దెబ్బతిన్నాయని, ఈ సంక్షోభంలో పూంచ్ పౌరులంతా ఐక్యంగా ఉన్నారని ప్రశంసించారు. పాక్ దాడుల్లో నష్టపోయిన వాళ్లకు వెంటనే సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు రాహుల్. పూంచ్లో ఓ స్కూల్కి వెళ్లారు రాహుల్ గాంధీ. భయానక వాతావరణంలోనూ స్కూల్కి వెళుతోన్న విద్యార్థుల్ని అభినందించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండో నేపాల్ సరిహద్దులో కూడా హైలైట్ కొనసాగుతోంది. పాక్ సరిహద్దుల నుంచి మాత్రమే కాకుండా ఇండో నేపాల్ సరిహద్దు నుంచి భారీగా చొరబాటు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. 35 మంది పాక్ బంగ్లా చొరబాటుదారులు భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం రావడంతో ఈ సోదాలు చేపట్టారు. సింధు జల ఒప్పందంపై ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో పాక్ వాదనలని భారత్ తీవ్రంగా ఖండించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి యుద్ధాలు, వేలసార్లు ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ అంది. రష్యాలో పర్యటిస్తోంది. కనిమొళి నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధుల బృందం మాస్కోలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించారు. జపాన్ టోక్యోలోని రాష్ బిహారీ బోస్ మెమోరియల్ను సందర్శించింది భారత అఖిలపక్ష బృందం. పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ గళాన్ని సమర్థవంతంగా వినిపిస్తున్నట్టుగా చెప్పారు సల్మాన్ ఖుర్షీద్. ఐపీఎల్లో పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో గెలిచింది ఢిల్లీ. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. 207 పరుగుల టార్గెట్ తోటి బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే 208 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్స్ రిజ్వీ 58, కరుణ్ నాయర్ 44 పరుగులతో చేజింగ్లో మంచి ఆరంభాన్నిచ్చారు. కేఎల్ రాహుల్ 35 పరుగులకు వెనుదిరిగాడు. డుప్లిసీ 23, అట్టల్ 22 పరుగులతోటి ఢిల్లీకి విజయాన్ని అందించారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.